నమస్తే తెలంగాణ ప్రజలకు. తెలంగాణ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు అనుకున్నాం, నిధులు అనుకున్నాం, నియమాలు ఎక్కాలనుకున్నాం, అన్నీ అయిపోయినాయి. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చుకున్నాం, అదే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చుకున్నాం. కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మన ప్రభుత్వం అని అనుకుంటున్నాం. ఈ మన ప్రభుత్వంలో ఈ నిరుద్యోగుల గోల అయింది, విద్యార్థుల గోల అయింది, ఉద్యోగుల గోల అయింది, ప్రజల గోల అయింది అనే విషయాలపై చర్చించే ముందు గడిచిన కొద్ది కాలంగా ఓ పక్క గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ల గురించి, డిఎస్సి గురించి, జీవో నెంబర్ 46 గురించి, రిలిక్విష్మెంట్ గురించి ఇత్యాది సమస్యల గురించి ఓయూ విద్యార్థి నేత మోతీలాల్ నాయక్ ఓ పక్క ఉద్యమాన్ని మొదలుపెట్టిండు. ఆ తర్వాత క్రమంలో ఇంట్లోనే బక్కా జన్సన్ గారు, ఆ తర్వాత అశోక్ గారు ఎక్కడికక్కడ ఈ సమస్యలపైన ప్రశ్నించడానికి కోసం, ఆ సమస్యలను పరిష్కరించడానికి కోసం ఉద్యమాలను మొదలుపెట్టిండ్రు. అదే క్రమంలో మనం ఇప్పుడు బక్కా జన్సన్ అన్న గారి ఇంట్లో ఉన్నాము. అసలు ఈ తంతేంది, తదంగమైంది, అసలు జరుగుతున్నది ఏంది, జరగబోయేది ఏంది అనే విషయాలపై మనం చర్చించే ముందు ఒక్కసారి ఆ డిమాండ్స్ని చూద్దాం. ఒక్కసారి ఆ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, సీఎం రేవంత్ రెడ్డి గారిని తొలగించాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ప్రకారం ఇవ్వాలి, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలి, డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, మెగా డిఎస్సి వేయాలి, టెట్ నార్మలైజేషన్ చేయాలి, గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వాలి, జియో నెంబర్ 46 రద్దు చేయాలి. ఈ డిమాండ్స్ని ఏదైతే ప్రాతిపదికగా పెట్టి ఇలా 6వ రోజు, ఈ రోజుకి 6వ రోజు తన దీక్ష కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ విద్యార్థుల డిమాండ్ కాబట్టి వీటి గురించి మనం కూలంకషంగా అన్నని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. అన్న ఏందన్నా ఇదంతా అంతా రచ్చరచ్చుంది తెలంగాణ మొత్తం, తెలంగాణ వ్యాప్తంగా. ఓవైపు విద్యార్థుల డిమాండు, వాళ్ళకు మద్దతుగా మీ డిమాండు. మరి ఈ డిమాండ్లని గవర్నమెంట్ మొండిగా వెళ్తుంటే మరి ఇంకా మీరు ఏ రకంగా ఈ ఉద్యమాలని కొనసాగింపుగా చేస్తున్నారు? అసలు ఈ డిమాండ్ నెరవేరుతుందని అనుకుంటున్నారా? అయితే వాస్తవానికి ఇవాళ నాకు జ్వరం వచ్చింది, బాగా లేకుండే. కింద ఇంతకుముందు అంటే అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కింద నాగర్ కర్నూలు స్టేట్ వైడ్గా టీచర్లు వచ్చిండే. కింద వాళ్ళని ఆపి గల్లలు పట్టుకున్నారంటే ఎవరు? పోలీసు వాళ్ళు. ఇప్పుడు కింద పోలీసు నేను రాగా కూడా ఇంతకు ముందు జరిగిన ముచ్చట ఏంటంటే, పైకి వస్తుంటే మిమ్మల్ని కలవడానికి పైకి వస్తుంటే మీరెవరు, ఎందుకు వచ్చిండ్రు, ఏమిటికి వచ్చిండ్రు అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు దోషుల పట్ల నిరంకుశంగా ఉండాలి, ఎవరైతే నిర్దోషుల పట్ల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పిండు. ఆపితే అసలు నాకు చేతనైతే వాళ్ళ కోసం కుర్చీలో కూర్చుంటే కుర్చీలు పట్టుకొని పోయాడు. ఆ టెన్షన్లో వాళ్ళతో గొడవ అయినాక కొంచెం బాడీ యాక్టివ్ అయింది. సరే ఏమున్నప్పటికీ నేను 30వ తారీఖు ఎలక్షన్ అయిపోగానే 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టిన. కౌంటింగ్ కాలే, 30వ తారీఖు వరకు కాంగ్రెస్ కార్యకర్తగా నేను పనిచేసిన, షార్ట్ షీట్లు తీసిన మంత్రుల పైన, ఎక్కడికక్కడ నా ఫుల్ వర్క్. ఎలక్షన్ కమిషన్ నేను తిరిగిన, మళ్ళీ వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చుకుంటా. ₹100 లేదు, ఫ్రీ అందరికి. పార్టీకి ఇయ్యాలి దాకా మీరేమో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన అంటుండ్రు, చార్జ్ షీట్ తీసిన అంటుండ్రు. కానీ కొంతమంది విద్యార్థి నాయకులు అని చెప్పేటోళ్ళు, నిరుద్యోగ నాయకులు అని చెప్పుకునేటోళ్ళు పేడ్ ఆర్టిస్టులు, పేడ్ ఉద్యమాలు జరుగుతున్నాయి, పేడ్ నాయకులు అంటుర్రు. నన్ను కూడా తిడుతుంటారు అలా. వీళ్ళు ఎవరో నేను చూడలే, ఎవరో చెప్తుంటే అయినా నన్ను కూడా తిడుతుండ్రు. నన్ను తిరిగితే పోస్టులు వస్తాయి కదా అబ్బా. ఇప్పుడు నిరుద్యోగులను మమ్మల్ని తిరిగితే ఏమవుతుంది అంటే వాళ్ళకి ఏమైనా పదవి ఇస్తారేమో. వాళ్ళ ముఖం కూడా బిచ్చగాని లెక్కనే ఉన్నది. ఆ మాట్లాడినది ఒక కుక్క కండు వేసి, కుక్కకు మన కాంగ్రెస్ కండు వేసి మాట్లాడినట్టు ఉన్నది. అట్లా ఎందుకు అనుకుంటారు? అట్లా ఇచ్చి ఒడిపించినట్టు ఉన్నది. అంతేగాని ఉద్యమ నాయకులు అంటారు. అదే బ్రదరు, వాడు కాదు. నేను రేవంత్ ఎందుకు మాట్లాడతా. రేవంత్కు 4 దానిపైన సూటి ప్రశ్న.
ధరణి మీద. ఉమ్, ధరణి, దాని లోతు, దాని పేరు, దాని శ్రీధర్ గజరాజు అనే పేరు మొట్టమొదటిసారి నా నోట్లో వచ్చినాయి, రేవంత్ రెడ్డి నోట్లో వచ్చిందా ఒకటి. కాళేశ్వరం అంటే వాడు 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిండు అని నేను ఫిర్యాదు ఇచ్చిన. అది కిషన్ రెడ్డి ఆఫీస్ పోయి ఇచ్చిన, బీజేపీ ఆఫీస్ పోయి ఇచ్చిన, సెంటర్లో కూడా అది ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఆయన నోట్లో మాట్లాడిండా. రెండోది, మిషన్ భగీరథ నీళ్ళు ఏ ఊరికి పోతే అంశాపూర్కి వెళ్ళి మొదలుపెట్టి చౌదరిగూడకి వెళ్ళి మొదలుపెట్టి బట్టి సొంత ఊరు లక్ష్మీపురం కూడా నేనే కంప్లైంట్ ఇచ్చిన. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి అది మాట్లాడిందా? ఓఆర్ఆర్ పైన విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చినావు, సీఎం అయినావు కదా, మరి ఎందుకు రద్దు చేస్తలేవు నువ్వు? రెండోది, దళిత బంధు మీద నేను పిటిషనర్, టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్, అప్పుడు టీఎస్పీఎస్సీ ఉండే, క్వశ్చన్ పేపర్ లీక్ అయింది. నువ్వు ఒక రాష్ట్ర బంద్ ఇచ్చిన, పోరాటం చేసినావు. నేను హైకోర్టు పిటిషనర్, హైకోర్టు నేను పిటిషనర్ నీ అన్నారు. అర్థమైందా? ఉద్యమాలు మరి ఇక ఒకటి కాదు, ఇక కవిత అక్రమ ఆస్తులేంది, అదేంది, ఇదేంది, ఇక అన్నీ మీ ఛానల్లో పాత్రికల్లో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవినీతిని మొత్తం మీరే వెలికి తీస్తున్నారు అనేది మీ వాదన. కానీ ఏదైతే మిమ్మల్ని పేడ్ ఆర్టిస్టులని, పేడ్ నాయకులని ప్రపగండా చేసేటోళ్ళే మొత్తం ఇవన్నీ చేసినామని చెప్పుకుంటారు. వరంగల్ సెంట్రల్ జైలు మహారాష్ట్ర బ్యాంకు కుదబెట్టిన డాక్యుమెంట్స్ పట్టుకొని వచ్చింది నేను ఆ రోజు. రేవంత్ రెడ్డి మొన్న పోయిండు, సరే ఏదో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయిండు, కానీ పేదోళ్ళ దవాఖాన పోలే, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మరి అది బయట పెట్టిందే కూడా ఆయన పేరు తీయాలి. అదేందా బ్రదర్? అది తీస్తే మీకు పేరు వస్తుంది. అది తీయలే, అది తీసింది మనం. సరే వాళ్ళు ఏం చేసినా కానీ మా వరంగల్ వాళ్ళ తెలుసు, ముఖాలే చూడలే. వీళ్ళ 6 పథకాలు నేను తిరిగిన కాడ ఏడ కూడా ఎవరు పథకం అడగలే, అడిగింది ఇవి అడిగిండ్రు. ఇవి ఇస్తామని చెప్పి వాళ్ళే వీళ్ళకు ఇవ్వాలా? వీటిపైన నేను ఎందుకు కూర్చున్నా అంటే బ్రదర్, అదేందా, నేను ఒక వరంగల్ జిల్లా బిడ్డను. ఫస్ట్ వరంగల్ జిల్లాలో ఒక ఉద్యమాలు, పోరాటాలు, మాట అంటే మాట పైన ఉండడం, దేనంటే దానిపైన నిలబడటం, అసొంటి లీడర్. తర్వాత రాజశేఖర నాయకత్వంలో పనిచేసినాను నేను చైర్మన్గా. అరే ఇంత అన్యాయంగా నేను కరెంట్ ఎవడు నీవు, నేను ఏం పోరాటం చేయలే కాబట్టి ఇప్పుడు ఇవాళ గెలిచేటట్టున్నా కాబట్టి ఇవన్నీ నా ఖాతాలో రావాలని పథకాలు చూపించుకునే ప్రయత్నం చేసిండ్రు. వచ్చినాక ఇది నేను చేయబట్టి వచ్చింది, కానీ అసలు ఇచ్చిన మాట అంతా ఇవి మర్చిపోయాను. మనం కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా చూస్తే, కాంగ్రెస్ ఏదైతే అధికారం ఏర్పాటు చేసినాక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన అన్నారు. అది ఇప్పటికిప్పుడు 28,000 ఉద్యోగాల ఖాళీల భర్తీ చేసినాం అని టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు, తర్వాత ఇది ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారే 30,000 ఉద్యోగాలు నింపినామని చెప్తున్నారు. వాస్తవమేనా ఇది? అవునప్ప, అంతది. ఇక ఎట్లున్నదని అంటే, పూర్వం మేము మాట్లాడుకున్నాం గత ప్రభుత్వం గురించి. ఇవాళ చెప్పుడు ఎట్లున్నదంటే, మేము ఇవాళ ముఖ్యమంత్రి అవుతున్నా, ఇవాళనే అన్ని పొయ్యిల మీదకి గిన్నెలు ఎక్కినాయి, గిన్నెలలో నీళ్ళు పడ్డాయి, నీళ్ళల్లో బియ్యం పడ్డది, అవి అన్నం ఉడుకుతే ఉంది, నేను ముఖ్యమంత్రి అయినాక చెప్పినట్టున్నది కథ. అది ఎప్పటిలో అయితేనే ఉంది. అది మెగా డిఎస్సి అనేది పోయిన సంవత్సరము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 6,000 పోస్టులు ఇస్తే, ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని వీళ్ళే అన్నారు. కాంగ్రెస్ నాయకుడు 1:100, 1:50 అని కేసీఆర్ పెడితే అప్పుడు 1:50 అంటావా? బట్టి విక్రమార్క రికార్డింగే ఉండే, రికార్డింగ్ నా మొబైల్ ఉన్నది అని ఆయన బాధాప్తా అన్నాడు. ఇక నువ్వు ఉప ముఖ్యమంత్రులను కొంచెం మన సిగ్గు ఉండాలి నీకు. 150 రిజల్ట్ ఇచ్చేసిండ్రు ఆల్రెడీ, 1:50 అవును ఈరోజు ఇచ్చిండ్రు. కొంచెం సిగ్గు ఉండాలి కదా. నేనైతే నేను రిజైన్ చేసి వచ్చేస్తాను. ఆ రేషం లేని బతుకు, ఆ సిగ్గు లేని బతుకు ఎందుకు బతుకుతుండో నాకు అర్థమవుతుంది. బట్టి విక్రమార్క అయితే, అరే నువ్వు ఒక ఆపోజిషన్ లీడరు 1:50 1:100 అని చెప్పేసి నేను అసెంబ్లీలో నేను మాట ఇచ్చిన, మీరు 1:50 ఎట్లా చేస్తావు అని చెప్పేసి మీరు రిజైన్ చేసేయాలి, లేకుంటే పై అధిష్టానంపై కూర్చోవాలి. సిగ్గు లేకుంటే వాళ్ళు రిజల్ట్ మా ఇజ్జత్ ఏం పోలే. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఇజ్జత్ ఆయన ఇచ్చిందా? మెగా డిఎస్సి నువ్వు అన్న మేనిఫెస్టో కాదు. ఇంకొకటి నాకు ప్రశ్న, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో 1:100 విలువాలని అంటారు. టీఎస్పీఎస్ఏ తన వెబ్సైట్లో ఇచ్చిన నోటిఫికేషన్లో ఎస్సీలకు క్వాలిఫై ఎగ్జాము 30 మార్కులు రావాలి, బీసీలకు 35 మార్కులు రావాలి, ఓసీలకు
40 మార్కులు రావాలి అని కులమానం పెట్టిండ్రు. మళ్ళీ ఇదేం కులమానం? ఒక పరీక్షని అందరికీ మనం నిర్వహించలేమా? ప్రిలిమ్స్ ఏదైతే ఉందో దానికి అందరికీ ఎగ్జామ్ పెట్టిన ఈ ప్రభుత్వము మరి మెయిన్స్కి ఎందుకు మొత్తంకు పెట్టలేదు? మొత్తంకి పెట్టాలి అని ఎందుకు డిమాండ్ చేయలేదు? ఇప్పుడు బ్రదరు మనం ఏం పట్టుకున్నామంటే బట్టి దేనికోసం అయితే ఆయన నోడుతో అన్న మాట కాబట్టి అక్కడ మనం దొరికింది కాబట్టి ఏదైతే 100 అన్నాడు కాబట్టి 1:100 అన్నాడు కాబట్టి దానిపైన మీ ప్రధాన ఇప్పుడు నువ్వు అన్న పైన మీద అది వేరే రీజన్లో వాళ్ళు బయటోళ్ళు పోతారు, కోట్లకు అటు ఇటు పోతారు, అలా ప్లానింగ్లో ఉన్నారు. కానీ బీయింగ్ ఏ ఆపోజిషన్ లీడర్ దట్ టైం ఇప్పుడు నువ్వు రూలింగ్లో ఉన్న ప్రగతి భవన్లో నువ్వు నివాసం చేసి పెట్టుకున్నావు, నీవు ఇచ్చిన మాట పైన నువ్వు నిలబడకుంటే ఎట్లా? ఆ రాజకీయ నాయకుని మాట నీళ్ళ మీది మూట అనేది నిరూపించింది కదా. అది పాత ఈ రోజులలో కూడా ఇట్లా తయారైందంటే ఇప్పుడు అది మెయిన్గా ఇవాళ మన బ్రదరు ప్రజా జీవితంలో మనము ఆపోజిషన్ లీడర్గా ఆపోజిషన్ ఎక్కువ మనం మోసినాం, ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఎక్కువ మీద వేసుకున్నాం. ఈరోజు మనం వాళ్ళకు ముఖాలు మనం చూపించాలి, మనం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఈరోజు నాకు తప్పని పరిస్థితులలో ఈరోజు నేను దీక్ష కూర్చున్నాను. నాకేం షోకేం కాదు. అరే ఒక కార్పొరేట్ చైర్మన్ చేసినోడు 34 ఏళ్ళు పార్టీలో ఉన్నాడు, దీక్ష చేసి మన పార్టీకి ఎడగొట్టిన మన పరువు పోతుంది, మాట పైన ఉండాలని సిగ్గులు శరాలు ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నా. చాలా మంది ఇంట్లోనే కూకున్నాడు, ఇంట్లోనే తింటున్నాడు, ఇంట్లోనే దీక్ష చేస్తున్నాడు, ఫుల్ తింటాడు. ఈ దీక్ష వల్ల ఒరిగేది ఏమి ఉండదు. అయితే ఈ దీక్ష ఇది కృత్రిమ దీక్ష, ఈ దీక్ష పనికిరాని దీక్ష అని చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు. అయితే బ్రదర్ పవర్ వచ్చిన తర్వాత కాంగ్రెస్లో వచ్చి వాళ్ళు ఎగిరేస్తున్నారు చూసినావా, వాడు మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ గాంధీ భవన్ మీద గద్ద వాళ్ళక ముందు, కాకులు వాళ్ళక ముందు మేము పనిచేసిన వాళ్ళం. మేము ఇవాళ మీ రేవంత్ రెడ్డి అధికారం కూడా కూర్చుంటూ పీసీసీ ప్రెసిడెంట్ అంటే నా పుణ్యం అడుగుమను, నా పాత్ర ఉందా లేదా అని అడుగుమను. మీరు ఆ రోజు మీరు మరి ఎక్కడ ఏవన్నీ మూతలు నాకుతున్నారో నాకు తెలియదు. కానీ వీళ్ళకు ఇంకోటి ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేస్తుండ్రో వాళ్ళు చెప్పేది కరెక్ట్ అంటే వాళ్ళ దగ్గర పూర్తి సాక్ష్యం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళు కూరగాయలు వస్తే వాళ్ళు వంట చేసి తీసుకొచ్చి నాకు తినబెట్టిపోతారు. ఎవరైతే ఆరోపణలు చేస్తుండ్రో వాళ్ళ ఆరోపణలకు బ్రదర్ నీకు వాస్తవం ఇప్పుడు మీరు అంటారు తినే కుక్క తినిపోయింది కానీ కన్న కుక్కను కట్టేసింది అన్నట్టు మిమ్మల్ని కట్టేసినట్టు ఉన్నది. అంతే కదా. ప్రజల కోసం పోరాటం చేసే నాయకులనేమో కట్టేస్తుండ్రు, అంతే కదా. ప్రజా వ్యతిరేకులను అందరి బజార్లో దింపుతున్నారు అన్నట్టు. నువ్వు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు రోజు 10 సార్లు పోలీసు వాళ్ళు ఇంటి చుట్టే ఉంటాను. నేనేం తింటున్నా, ఈడున్నా, లోపటున్నా, ఏం చేస్తా. కలర్ డ్రెస్ నువ్వు యూనిఫామ్ బ్యాచ్ చూసినావు, కలర్ డ్రెస్ బస్సు 8 మంది ఉంటాయి, కలర్ డ్రెస్ బ్యాచ్ అది సపరేట్. ఎందుకు ఇంత నిర్బంధం? మరి అదే అనుకుంటా కదా. మీ ఇంట్లో మీరు ఒక ఉద్యమం చేస్తుంటే, మీ ఇంట్లో మీరు నిరుద్యోగులకు మద్దతు చేస్తుంటే అంతే ఎందుకు ఇంత నిర్బంధం? మరి నేను రోడ్డు పైన పెద్ద ధర్నా చేస్తున్నా, వాళ్ళు వచ్చి మాట్లాడుతూ. అయితే ఏంటంటే పొద్దుగాలు వచ్చి సోషల్ మీడియాలో పెట్టద్దు, మాట్లాడి యూట్యూబ్లలో పెట్టద్దు. అరే భయ్ నా ఇంట్లో నా యూట్యూబ్, నా ఫేస్బుక్, నా ట్విట్టర్ నేను పెట్టుకుంటా, మీకేంటి? ఇలా మీ ప్రధాన డిమాండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు ఏవైతే ఉన్నాయో 1:100 కాంగ్రెస్ నాయకులే చెప్పినారు. కాబట్టి కాంగ్రెస్ నాయకులు 1:100 అంటే మీ మాట వినకుండా, మీ దీక్షలను ఖాతరేయకుండా ఇప్పుడు 1:50 పిలిచిండ్రు. మరి దీనిపైన మీ కార్యాచరణ ఎట్లుండబోతుంది? అయితే సరే, అది ఇప్పుడు అభ్యర్థులు చూసుకుంటారు. అయితే ఇవాళ అభ్యర్థుల కన్నా నాకంటే పెద్ద ఎవరు తెలుసా? ఇలా చరిత్రలో ఉప ముఖ్యమంత్రి అనేటోడు ఒక బేకార్గా లెక్క మిగిలిపోతాడు, ఒక ఫాల్తుగా లెక్క మిగిలిపోతాడు. ఓ మాట అంటే మాట మీద ఉండడు వీడు అనే కాడికి వచ్చాడు. రియల్ మాట అంటే మాట మీద ఉండడు వీడు అని అంటాడు. నీ మాటకు విలువ ఉండదు, నీ భాషకు విలువ ఉండదు. అర్థమైందా? వీడు లఫ్డ్గా, వీడు ఆపోజిషన్ లీడర్గా వీడు ఉంది. మీరు అంటున్నది కరెక్టే. సరే, తెలంగాణ చరిత్రలో మిగిలిపోతాడు అట్లా. రాజకీయ నాయకుల మాట నీళ్ళ మీది మూట అనేది మనం ప్రజలు గమనిస్తున్నారు, అది నిజం నిరూపిస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు మీరేమో గ్రూప్ 1 రద్దు కావడానికి కేసేసిందే నేను, దాన్ని కొట్లాడిందే నేను, ఉద్యమాలు చేసిందే నేను అని మీరు చెప్తున్నారు. కానీ నిన్న కాక మొన్న ఎన్నికైన బల్మూరి వెంకట్ అసలు ఈ ఉద్యమానికే, గ్రూప్ 1 ఉద్యమానికే మూలం నేను, ఈ ఉద్యమాలు చేపించిందే నేను,
అని వాదన చేస్తుండు. ఇదెంతవరకు కరెక్ట్? మరి చాలా నువ్వే కదా వాదన చేసినావు. మరి బట్టి అన్న నువ్వే 1:100 అన్నావు కదా, మరి అనౌన్స్ చేయమని ఎందుకు అనౌన్స్ చేయాలి? బట్టితో మనం అన్న మాటనే అన్నా, నువ్వే అన్నావు అన్న 1:100 అని. మరి నువ్వు 1:100 అని అనౌన్స్ చేయాలి కదా. 1:50 అంటే మన చెప్పులతో కొడతారన్నా, మన కుక్కలు అంటారన్నా, మన లంగలు అంటారన్నా, మన మాట మీద నిలవరన్నారన్నా, వీళ్ళు వీళ్ళు అత్తుకోరుగా అంటారన్నా, మనం తిడతారన్నా అని చెప్పి మరి నువ్వు చెప్పి మీ నోట్లతో బ్రదర్ నేను వేరే కొత్త మాట తయారు చేసి అంటలేను. మీరు చెప్పిందే చేయ, ఇవన్నీ మీరు చెప్పినే చేయ, నేనేం అంటలేను. నువ్వు సంవత్సరం లోపు 1 year లోపు ప్రియాంక గాంధీ గారితో చెప్పిపించినావు, రాహుల్ గాంధీతో ఉన్న ఖాళీలు మొత్తం నింపిస్తావు. అంటే మనం ఇక్కడ ఇది గమనించవచ్చు అన్నట్టు, ఏరు దాటేదాకా అంతే అంతే అక్కరెళ్ళేదాకా ఆదినారాయణ, అక్కరెళ్ళిన తర్వాత ఉత్తనారాయణ అన్న అంతే 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 1000%. అంతేనా? 1000%. మరి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్ష పెట్టాలంటారు కదా. గడిచిన 2 ఏళ్ల నుంచి అంటే 2022లో నోటిఫికేషన్ వస్తే ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది. మరి 2 ఏళ్ల నుంచి పెంచే నోటిఫికేషన్లని కంటిన్యూషన్ చేయాలంటే 2 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగుల పరిస్థితి ఏంది మరి? ఇంకా బ్రదర్ నిరుద్యోగులందరూ ఇప్పుడు వాళ్ళ గ్యాప్ అడుగుతాను. అదే ఇప్పుడు అది రాసిన వాళ్ళు డిఎస్సి రాసిన వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా రాస్తున్నారు. గ్రూప్ 1 రాసిన వాళ్ళు కూడా గ్రూప్ 2 గ్రూప్ 3 రాస్తున్నారు. అదేందా? అయితే ఇందులో తర్వాత నీకు మరి మీరు ఇక్కడ ఒక గమనించాలి, గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 1 మీద వివిధ రకాలైన కేసులు ఉన్నాయి. వర్టికల్ హారిజెంటల్ అని, తర్వాత ఎస్టీ రిజర్వేషన్ అని 10% పెంచారు కదా, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని, వీటి మీద వివిధ రకాలైన సమస్యలతోటి కేసులు ఉన్నాయి. పోస్ట్పోన్ చేసి నోటిఫికేషన్లని అంటే పరీక్ష పెట్టడం వల్ల ఒకవేళ ఎగ్జామ్ రద్దు అయితే పరిస్థితి ఏంది? ఇగో గ్యాప్ ఇమ్మన్నాం బ్రదర్, వీళ్ళ చేతి ఇవాళ పాత నోటిఫికేషన్కి 63 పోస్టులు కలిపిండ్రు అంతే కదా. మరి నువ్వు వచ్చే నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇంకో కలవచ్చు కదా, ఇంటర్ నేను ఎందుకు కలిపినావు? అదే కొంతమంది నిరుద్యోగుల వాదన ఏంటంటే ఇప్పటికీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఏవైతే నోటిఫికేషన్ల పైన వివిధ రకాలైన కేసులు గ్రూప్ 4 అయినాయి కదా, కొత్త నోటిఫికేషన్ లేసి ఎగ్జామ్ పెడితే తప్పేంది అని కొంతమంది వాదన. సార్ బ్రదర్ గ్రూప్ 4 ఇచ్చినావు కదా, గ్రూప్ 4 ఇచ్చినావు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినాయి కదా. గ్రూప్ 4 ఎన్ని రోజులు అయింది? ఇప్పటిదాకా నువ్వు ఆర్డర్ కాపీలు ఎందుకు ఇవ్వలే? అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది కదా. అవునబ్బా, 2 నెలలు ఇంకో 2 నెలలు పడుతుంది అయితే వరకు. అదేందా? జూనియర్ లెక్చరర్లది ఎన్ని రోజులు అయితే అయిపోయి టీఎస్పీఎస్ దగ్గర పెట్టుకొని కూర్చుంది కదా. అదేమైపోయా ఈరోజు అంటే నేను కాంట్రవర్సీలో పోదలుచుకోలే. ఇందులో బ్రదర్ నేను ఒట్టి ఈ అంశాలపైన ఒట్టి కాంగ్రెస్ ఏం చెప్పింది నేను అవే అడుగుతున్నా. నేను కొత్తగా ఫ్రేమ్వర్క్ చేస్తలేను. గ్రూప్ 2 గ్రూప్ 3లా వీళ్ళు మేము సంవత్సరంలో అంటే ఇంకా 4 నెలలు అయితే 1 year, ఇప్పుడు 8వ నెల కదా ఇది, ఇంకా 4 నెలలు అయితే ఏమవుతుంది? ఇవన్నీ గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లే కదా. అవును, మరి ఈ ప్రభుత్వం నేను వేసిన అని చెప్పుకుంటుంది. అయితే ఇప్పుడు దగా డిఎస్సికి బీఆర్ఎస్ పేరు దగా డిఎస్సికి నువ్వు వాళ్ళు దగా అన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు దగా డిఎస్సికి 5,000 టీఆర్ఎస్ పార్టీ మెగా డిఎస్సి, కాంగ్రెస్ పార్టీ దగా డిఎస్సి కాదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ను దగా డిఎస్సి అన్నారు. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు 6,000 వేస్తావా అని వీళ్ళు 5,000 కలిపి దీన్ని మెగా డిఎస్సి అన్నారు కాంగ్రెస్. ఇది కూడా దగా డిఎస్సి. నువ్వు మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? పేజ్ నెంబర్ 33లా పాయింట్ నెంబర్ 4లా యూత్ ఎంప్లాయ్మెంట్లో ఏం పెట్టినావు? నువ్వు ఏం పెట్టినావు అంటే 20,000 పోస్టులు 100 రోజులలో ఇస్తాను అన్నాడు. 100 రోజులలో టైం బాగుంటుంది అట్లా. మీరు చూడండి. అయినా ఈ విషయాన్ని తెలంగాణ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు ఎవరు చదవలేదంటారా? గూగుల్లో కొట్టు బయటకు వస్తుంది. గూగుల్లో కొట్టు. నేనేం చేసిన అంటే దీని అర్థం కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే కదా. ఎవరితో మోసం చేయించింది? ప్రజలని. అది ఎవరితో విద్యార్థులని. మేనిఫెస్టో ఎవరితో ఓపెన్ చేయించింది? ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారితో. అది అయిందా? అయినాక 120 రోజు కరెక్ట్ 110 రోజులకు నేను ఆ మేనిఫెస్టో పట్టుకుని కంప్లైంట్ రాసుకుని ఏ సెక్షన్ల ప్రకారం ఇది కేసు అవుతుందని రాసి వికాస్ రాజు 1 to 1 పర్సనల్గా కలిసిన. సార్ ఇట్లా కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది 100 రోజులలో 20,000 పోస్టులు ఇస్తామన్నారు,
11,000 ఇచ్చిండ్రు, ఇంకా 9,000 మోసం చేసిండ్రు, ఇది నీ వెబ్సైట్లో ఉన్నది, దీన్ని చూసి నేను ఓటేసిన అని డిఎస్ఓ వాళ్ళు అంటుండ్రు. మరి మాకు వీళ్ళు ఓటేసిండ్రు, మరి వీళ్ళు 11,000 ఇచ్చిండ్రు, 110 రోజులు అవుతుంది, మరి వీళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి అని అంటే నేను ఎందుకు తీసుకున్నా? మేనిఫెస్టో పెట్టింది నువ్వు కదా వెబ్సైట్లో, నువ్వు బాధ్యత. అంటే దేశంలో ఈ కంప్లైంట్ వచ్చి ఫస్ట్ టైం అంట. ముఖ్యంగా ఎందుకు తమిళనాడు ప్రభుత్వంలో ఒక కేసు కూడా ఉంది, ఏదైతే ఆచరణ సాధ్యం కాని హామీలను ఏవైతే ఇస్తే వాటిని ఎలక్షన్ కమిషన్ మేనిఫెస్టో నుంచి తీసేయచ్చు అనే ఒక కేసు కూడా ఉంది. అది మేనిఫెస్టోగా తీసేయచ్చు కదా, కానీ మేనిఫెస్టో ఉండి ఎలక్షన్ ఓటు కూడా పడలేదు కదా, వీనికి లబ్ధిదారుడు అయిపోయింది కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లబ్ధిదారుడు, లబ్ధి పొందినంతోనే మోసపోయినా. కాబట్టి నువ్వు కేసు పెట్టాలని నేను సెక్షన్లో నువ్వు అన్న కేసే అదే పెట్టుకొని అన్ని సెక్షన్లు పెట్టుకొని గూగుల్ సెర్చ్ ఆ సెర్చ్ ఈ సెర్చ్ చేసి మొత్తం ఎక్కించుకొని పోయినా, మొత్తం తికమక అయ్యాడు. కానీ కేసు పెట్టిన నాగర కాయిదా ఉంది, కేసు పెట్టి రిజిస్టర్ అయిందంటారా? రిజిస్టర్ అది ఫస్ట్ టైం వింటున్నా అని చెప్పాను, తప్పించుకునే అడు పంపుతా ఇటు పంపుతా అంటే సరే అది కోర్టులో వేద్దాం. నెక్స్ట్ వాళ్ళన్నదే నెక్స్ట్ మెగా డిఎస్సి తర్వాత టెట్ నార్మలైజేషన్. చాలా మంది విద్యార్థులు ఏమంటారంటే, నిరుద్యోగులు ఏమంటారంటే, గత ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ పెడుతున్న క్రమంలో ఎలక్షన్లు రావడం, పోస్ట్పోన్ కావడం, మళ్ళీ టెట్టు కోరడం, టెట్టు తర్వాత మళ్ళీ వాయిదా కోరడం అనేది ఈ దీర్ఘకాలిక ప్రక్రియ అవుతుంది. చదువుకున్న విద్యార్థులకు నిరుద్యోగులకు ఆటంకం అవుతుంది. ఈ ఊకే పోస్ట్పోన్ లేనిది అనే ప్రశ్న కూడా లేవనెత్తిన సందర్భాలు ఉన్నాయి. మరి దానిపై మీరే ఇప్పుడు ఒకటబ్బా, నీకు ఇది టెట్ మీరే పెట్టిండ్రు, అసలు టెట్టే పెట్టేది లేకుండా మరి టెట్టే ఆపేది ఉండే, నువ్వు డిఎస్సి ఒకటే పెట్టే ఉండే, టెట్ నువ్వే పెట్టినావు. 1-2 మార్కులు పెట్టారు చాలా మంది ఉన్నారు. అదేందా ఏజ్ అయిపోతుందని నేను అనుకుంటా బ్రదర్. మళ్ళా నేను అంటే క్యాండిడేట్తో 1-to-1 మాట్లాడిన రోజు, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి అనుకూలం కొంచెమన్నా లేకుంటే ఎంతమంది ఏమైతే ఏజ్ బార్లు అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళు ఏది ఉన్నా మనము వాళ్ళ డిమాండ్ బట్టి మనం ఈరోజు మూమెంట్ అవుతున్నాం. పక్క రాష్ట్రం ఇలా పక్కోడిని చూసే కదా మనం తీసుకునేది. నీ గురువు నిన్న కలిసిన చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి ఇచ్చిండు, వచ్చుడే టెట్ నార్మలైజేషన్ చేసిండు, 1:100 చేసిండు. నిన్న వచ్చి నిన్ను కలిసే నేను వచ్చి ఇద్దరు కలుసుకుంటుంది. అరే నీ అమ్మ ఆయననేమో చేసి మాకు చేయలేదంటే ఇక్కడ ఇంకెక్కువైపోతుంది. అంటే నార్మలైజేషన్ అంటే 1-2 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటాయి చూసినాం, వాళ్ళకి కొంచెం ఫేవర్గా వస్తుంది, అంటే వాళ్ళకి అవకాశం వస్తుంది. అంటే దశల వారీగా ఎగ్జామ్ పెడితే అంతే, ఒకకాడ టఫ్ ఉంటే ఒకకాడ ఈజీ ఎగ్జామ్ ఉంటే దాన్ని నార్మలైజ్ అంతే చాలా దగ్గర జరిగినాయి. దాన్ని అడిగిన అంతే, న్యాయబద్ధమైన డిమాండ్, న్యాయబద్ధం అది. అట్లా చాలా మంది మేము గురుకుల డౌన్ మెరిట్ ఇంట్లో ఇది ఇంకా ఇది ఒక పెద్ద తుగుడకు పని ఏంటంటే, ఇది కూడా బీఆర్ఎస్దే. వీళ్ళని గార్డెన్కి పబ్లిక్ గార్డెన్ ఇట్లా పిలిచిండు, ఆర్డర్ కాపీలు ఇచ్చిండు. ఇప్పుడు అంటే టీఆర్ఎస్ పైన అవును, అప్పటిది 9,200 పోస్టులు ఇచ్చిండు. నేనని చెప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇంకా బ్రదర్ నాకు సిగ్గుశరం ఉంది నాకు చెప్పాను నీకు. ఫస్ట్ పైనది నింపాలి, సెకండ్ నింపాలి, థర్డ్ నింపాలి. ఈ పైలవాన్ని ఏం చేసినట్టే కిందికి వెళ్ళి నింపిండు. అంటే పైన నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో పరిపూర్ణమయ్యేదాకా కంటిన్యూషన్ ఉండాలనేది మీ వాదన. అంతే కదా, ఇప్పుడు 3,000 పోస్టులు నింపినాయి బ్రదర్. ఇక్కడ నీకు నేను ఏమంటున్నా, మెరిట్ డౌన్ మెరిట్ ఇచ్చిండు, ఫేవర్గా ఇచ్చిండ్రు. నిన్న గవర్నర్ కూడా కోర్టు తీర్పు కాపీ కూడా పెట్టించిన, ముఖ్యమంత్రి కూడా బహిరంగ లేదు. అరే 3,000 పోస్టులు ఇప్పుడు నువ్వు పోస్టు 9,200 పోస్టులు నింపేటట్టుగా నువ్వు వేయాలి. నువ్వు కిందికి వెళ్ళి పైకి నింపితే ఈ పైన వచ్చినోడు కూడా కింద పోస్ట్ జాయిన్ అయిపోయాడు. ఇప్పుడు ప్రభుత్వం చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తుంది అంతే. ఈయన అక్కడ జాయిన్ అయింది అనుకో, పై స్థాయి పోస్టులు ముందుగా నింపి కింది స్థాయి పోస్టులు తర్వాత నింపాలనేది వాదన. నింపితే 9,200 కానీ అంతే, నిరాహార దీక్ష ఉద్యమాలు చేసే వాళ్ళది కానీ వాదనది, అంటే ఖాళీ లేకుండా చూడడం అనేది మీ వాదన. అంతే. 9,000 వాళ్ళ టీచర్లు ఉండేటోళ్ళు కదా. ఇవాళ నువ్వు టీచర్లు లేకుండా, నువ్వు చదువు లేకుండా, టీచర్ లేకుండా చదువుకోమంటున్నావు. ఇవాళ బ్రదరు ఇంకోటి కార్పొరేట్ కుట్ర ఉంటుంది. ఇలా కార్పొరేట్ కుట్ర ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఈ 3,000 మంది టీచర్లు లేకుండా వాళ్ళు చదివినాలే ఏది రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో వితౌట్ 3,000 టీచర్స్ అందులో పోవాలి.
రిజల్ట్ గలీజ్ రావాలి, వీని చైతన్య నారాయణ బతకాలి. అదేనా అలా పురాణ అంటే కార్పొరేట్ విద్యా సంస్థల కొరకే అంతే, పాఠశాలల్లో కళాశాలల్లో అంతే నియామకాలు చేయరు. నంబర్ 1 వాటిని పెంచి పోషించడానికి చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న పని అంటారు మీరు. ఇలా 3 పనులు చేస్తా, కార్పొరేట్ పెంచాలి 3 చేస్తా. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీకు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ రిపేర్స్ కావాలి, ఏమన్నా ఉంటే రెనోవేషన్ రావాలి నంబర్ 1. రెండవది ఫుల్ స్టాఫ్ ఉండాలి, మీరు ఫుల్ స్టాఫ్ పెట్టాలి. మూడవది వాళ్ళ ఫుడ్ బిల్లు ఎన్హాన్స్ చేయాలి. 2016లో 35 రూపాయలు ఉన్నాయి, ఇవాళ కూడా 36 రూపాయలు. అదే సెంట్రల్ జైలు ఖైదీలకు 75 రూపాయలు ఉన్నాయి. అంటే ఖైదీల కంటే చదువుకునే విద్యార్థులు, ఉచిత నిర్బంధ విద్య తీసుకునే విద్యార్థులు హీనం అన్నట్టు. 35 రూపాయలు అందులో 6 రూపాయలు ఒంటోనికి పోతాయి. 29 రూపాయలలో వీనికి పొద్దుగా నాష్టా పెట్టాలి, 11 గంటలకు ఆ స్నాక్స్ ఇవ్వాలి, 1 గంటకు అన్నం పెట్టాలి, 4 o'clock బూస్ట్ హార్లిక్స్ ఇవ్వాలి, రాత్రి అన్నం పెట్టాలి. ఎట్లయితే చెప్పు 29 రూపాయలల్లా రోజు 3 పూటలు. సరే, ఆ రిలిక్విష్మెంట్ అనేది, డౌన్ మెరిట్ అనేది అది న్యాయబద్ధమైందే అని న్యాయస్థానం కూడా చెప్పింది. దాని వాదనను అందరూ నిరుద్యోగులు, విద్యార్థులు, మీలాంటి సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు అందరూ ఏకీభవిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఏకీభవిస్తలేదు? బ్రదర్, ఇది తుగ్లకనానికి ఇంకోటి నీతిగా చెప్పొచ్చు. ఇది తుగ్లక్ విధానంలో చేసినటువంటి ఇది. ఎవడన్నా పోస్ట్ ఓడగొట్టుకోవాలంటే నింపేటట్టు తీసుకుంటున్నా బా, పోస్టులు మొత్తం నింపాలి. నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేసి నింపాలి. ఇంకేమైనా కొత్త వేకెన్సీస్ అంతే రిటైర్మెంట్లు అయితే వాటిని ఫ్రెష్ నోటిఫికేషన్ ద్వారా నింపాలి. కానీ అట్లా నింపకుండా వీడు 3000 పోస్టులు నింపేటట్టు చేసి నేను ఆర్డర్ కాపీలు ఇచ్చిన సంఖ్యలు కొట్టుకుంటే ఎట్లా? మరి ఈ జియో నెంబర్ 46 వల్ల ఎంతమందికి ఇబ్బంది ఉంది? అయితే 46 వల్ల బ్రదరు దాదాపు ఇవాళకి అయితే 50,000 మంది బాధితులు ఉండే. నా దగ్గరికి ఫస్ట్ కాంగ్రెస్ అధికారం రాగానే ఫస్ట్ వచ్చిన బాధితులు జెంకో. ఏది అయితే వీళ్ళందరూ ఏమైతే ఈ బ్యాచ్లందరికీ కామన్ పాయింట్ ఏం తెలుసా? వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బస్సులు ఇచ్చిండ్రు, నాకు బస్సుకు సంబంధం లేదు. వీళ్ళ బస్సులు ఇచ్చిండ్రు. వీళ్ళకు ఇప్పుడు మాట్లాడుతున్న కొంతమంది కోచింగ్ సెంటర్ బ్యాచ్ వీళ్ళకు ఆ బస్సులు వేసి తిప్పిండ్రు. అందులో వాళ్ళు కమిషన్లు కొట్టిండ్రు, వీళ్ళు ఎండబెట్టిండ్రు, తిప్పిండ్రు. వీళ్ళు పాపం వీళ్ళు అవ్వయ్య కాళ్ళు మొక్కిండ్రో లేదు, వీళ్ళందరూ అలా వీళ్ళు కూడా ఉన్నారు. పోయి కాళ్ళు మొక్కి వీళ్ళ తరపున బన్మూర్ వెంకట్ కొట్లాడిండు 46 తరపున. ఇక బ్రదరు ఈ 46 జీవో కొట్లాడిన బల్మూరు వెంకటు జీవో 46ను రద్దు చేయాలన్న బల్మూరు వెంకటు తన ప్రభుత్వమే వచ్చింది. అయితే ఎందుకు రద్దు చేయలేకపోతుంది? అయితే జీవో నంబరు 46 రద్దు చేస్తామని నాయకులు ఒకరి మీద ఒకరు మడి తొక్కిసలాట చేసుకొని పోయి పడ్డరు 46 బాధితుల మీద. నేను చేస్తా అని సీతక్క, లేదు నేను చేస్తా అని బట్టి, నేను చేస్తానని చెప్పేసి కోమారెడ్డి, వెంకరెడ్డి, వీళ్ళందరూ రికార్డింగ్స్ ఉన్నాయి. ఇట్లా అందరూ ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాడేటట్టుగా చేసి వాళ్ళకి మాట ఇచ్చారు. తీరు వస్తే వాళ్ళకి బెండి తీసారు 46 జీవో. అసలు ఇవాళ ఊసెత్తకుండా పోయింది, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఇది కూడా నిరుద్యోగుల పక్షాన మీరు అడుగుతున్నారు, నిరుద్యోగులు అడుగుతున్నారు, తర్వాత విద్యార్థులు అడుగుతున్నారు, తెలంగాణ సమాజం అడుగుతుంది. జీవో 46ని రద్దు చేయాలి, దానివల్ల జరిగే అన్యాయాన్ని నిరోధించాలని అడుగుతున్నారు. మరి ఎందుకు ఇదే గవర్నమెంట్, హామీలు ఇచ్చిన గవర్నమెంట్, మాటలు చెప్పిన గవర్నమెంట్ ఎందుకు రద్దు చేయలేకపోతుంది? అసలు జీవో నంబర్ 46లో అసలు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ అనే మెయిన్ పోయింది. టీఎస్ఎస్పి ఫుల్ ఫామ్ ఏంది? తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. అంటే ఎక్కడన్నా అనుకోని సంఘటన జరిగితే పోయే మంచి కమాండోలు లెక్క ఉండాల్సింది. అత్యవసర పరిస్థితుల్లో ఒక ఫోర్స్. ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణలో ముఖ్యమంత్రి అయినోడు ఇప్పుడు సుక్కున కర్మగాలి ప్రధానమంత్రి అయింది అనుకో, వాడు ఐఏఎస్ను కూడా రిజర్వేషన్ చేసి, అంటే జిల్లాల కోటాలు ఇస్తారు, రాష్ట్ర కోటాలు జిల్లాల కోటాలు ఇచ్చింది అనుకో అది చచ్చిపోతుంది. అంటే వాళ్ళ కాజ్ ఏంది? ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్లో ఎందుకు వాళ్ళని అంత పెద్దగా పెడతారని అంటే వాళ్ళు నేషనల్ లెవెల్ వాళ్ళకి అంత ఐక్యూ. సేమ్ పోలీస్ టీఎస్ఎస్పీ కూడా స్పెషల్ పోలీసు ఆ డ్యూటీ. దాన్ని జిల్లాల వారిగా చేసేటోరికి ఏంటంటే దాన్ని ఇది అంటే ఇప్పుడు 40 ప్రొడక్షన్ ఫోర్స్ కి జీవో నెంబర్ అంతే కదా 46ని అమలు చేయొద్దు అంటారు. అంతే. టీఎస్ఎస్పీ దాని మీనింగ్ పోయింది కదా. టీఎస్ఎస్పీ పేరు తీసేయాలి. సొసైటీ
అదొక సొసైటీ. అంతేగా. 371Dలో ఏదైతే లోకల్ క్యాడర్ లో అది రాదు, అది స్టేట్ క్యాడర్ అని మీ వాదన. అంతే అంతే కదా, అంతే, అందుకే రద్దు చేయాలంటూ. అంతే. మరి ఈ 46 జీవోలో ఇంకో 9 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. 9 డిపార్ట్మెంట్లు, రెవెన్యూ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఈ హోమ్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇట్లా 9 డిపార్ట్మెంట్లు, 121 కేటగిరీలు ఉన్నాయి. మరి వీళ్ళందరికీ కూడా ఇది అమలైతే వీళ్ళందరికీ కూడా రద్దు అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళు అందుకని ఏం చేసిందంటే ఒక కమిటీ చేసిండ్రు, 3 మంత్రులను. వాళ్ళు మంచోళ్ళే. ఎవరు దామోదర్ రాయనరసింహ గారిని, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, 317 ఇది కలిపి. ఇక వాళ్ళైతే స్టడీ చేస్తుండ్రు మీరు అన్నదాన్ని అన్ని అంశాలు పెట్టుకొని. ఇంకేం రాలే, అవుట్పుట్ ఏం లేదు ఇంకా. కాకపోతే దీని మీద మాత్రం బ్రదర్ వీళ్ళందరినీ ఇవాళ మీరు అన్న లెక్క వేరే. నేనేమంటున్నా, మాకున్న అవగాహన మేరకు 371Dని సమీక్షించకుండా, పునఃసమీక్షించకుండా, కరెక్ట్ పాయింట్. 317 అనే జీవోని పునఃసమీక్షిస్తే చెట్టుకు రోగం వస్తే మొదళ్ళకే అల్లా కొమ్మలకేసినట్టు ఉంటది అనే విషయం అందరికి అంతే, జగమెరిగిన సత్యం. అది అక్కడ ఎందుకు 370 కమిటీ వేసిండ్రు? ఇది విజ్ఞులకు తెలియదా? అయితే వాళ్ళు దొరకబట్టిండ్రు, అధికారులకు తెలియదా? మరి రాజకీయ నాయకులకు అంతకంటే ఎక్కువ తెలియాలి కదా. అయితే వీళ్ళు వేసిన తర్వాత నేను మాట్లాడిన వాళ్ళతో, వాళ్ళు ఇప్పుడు నాకున్న సమాచారం జిల్లాల ఏవైతే కొత్త జిల్లాలు తయారు చేసిన చూసినా అక్కడికి వాకింది ఇప్పుడు వాళ్ళ స్టడీలా. అసలు అది మొదటికే జిల్లాలకి, అసలు జిల్లాలో ఇంత ఏర్పాటు అక్రమంగా జరిగినాక దానిపైన వాళ్ళ రిపోర్ట్ పోయేటట్టుగా ఉన్నది. అది అయితే నా కన్సర్న్ ఏంటంటే బ్రదర్, నా కన్సర్న్ ఏంటంటే అప్ టు పొలిటికల్ లాజిస్టిక్స్కి వస్తే ఈ 5 బ్యాచ్ని నీవు బస్ ఎక్కించినావు బ్రదర్. నేను ఆ లెక్క అడుగుతున్నా, నేను లోపలికి పోతలేను. ఈ 5 బ్యాచ్ను లెక్క ఈ 5 బ్యాచ్కి ఇంకో మాట ఇచ్చిండ్రు. ఈ 5 బ్యాచ్లో మొత్తం కలిసి 30 లక్షల మంది మీరు ఉన్నారు కదా, మీ నౌకర్లు 5-6 వేల మందికే వస్తాయి, తక్కిన వాళ్ళు రావు. వాళ్ళందరికీ నెలకు నెక్స్ట్ పాయింట్ ఇది యాడ్ చేయాలి కింద. నిన్న గవర్నర్కి ఇచ్చిన ఎస్ నెక్స్ట్ 4,000 ఇస్తాను బ్రదర్. ప్రభుత్వం తోలు తీస్తా అంత ఈజీగా అనుకున్నట్టేం కాదు. నిన్న గవర్నర్కి ఇచ్చింది. ఇంకో మాట మర్చిపోతున్నారేమో, క్యాలెండర్ ఇయర్. ఏది క్యాలెండర్ ఇయర్? ముఖ్యమంత్రి గారేమో ఎలక్షన్ క్యాంపెయినింగ్ సమయంలో ఎన్టీవీ అనుకుంటా, బహుశా ఎన్టీవీ ఇంటర్వ్యూ నేను ఇచ్చేసిన ఆల్రెడీ అనౌన్స్డ్ అన్నాడు. నేను ఏం చెప్పిన బ్రదర్, ఆల్రెడీ అనౌన్స్డ్ అన్నాడు. మరి ఇప్పటి వరకు దాని ప్రస్తావన లేదు. ఆ డిమాండ్ మర్చిపోయినట్టు బ్రదర్. నేను అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి నా ప్రమాణ స్వీకారం చేసుకుంటానే పొయ్యిల మీదకి పొయ్యి ఎక్కింది, కుండెక్కింది, నీళ్ళు పోసింది, బియ్యం పోసింది, నేను అయితే వంటలు మొదలైనవి అన్నట్టు చెప్తాడు. ఎన్టీవీలో భయంకరంగా చెప్పేసిండు. ఏది అయిపోయింది ఆల్రెడీ, క్యాలెండర్ రిలీజ్ చేసేసినాం చూసుకొని ఉల్టా. అదే అంటే తీయగా తీయగా రాగం, తినగా తినగా రోగం అన్నట్టు వాళ్ళ మాటలు అట్లున్నాయి అన్నట్టు. బ్రదరు దొంగ అనేటోడు నేను 1వ తారీఖు అందుకని నేను ఎందుకు ప్రస్తావిస్తా అంటే, డిసెంబర్ 1వ తారీఖు ప్రెస్ మీట్ ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఇసోంటోడు ముఖ్యమంత్రి అయితే డేంజర్ ఉంటుంది, వీళ్ళు చేయొద్దన్న. ఎందుకంటే బ్రదర్ దొంగని తీసుకుపోయి, దొంగ అంటే గజ దొంగని తీసుకుపోయి నువ్వు రేపంచెలు దొంగతనం చేయొద్దురా అని అంటే నేను చేయనంటాడు. వాడు చేస్తాడు. నువ్వు దొంగతనం చేసినా చేయలేదంటాడు, వాడే చేసిండు. మనం తట్టుకోలేము బ్రదర్. ప్రజలు మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. అధిష్టానము కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అధిష్టానం ఇసొంటోని చేస్తారని ఎవరు అనుకోరు. ద ఫెలో హూ కాట్ రెడ్ హ్యాండెడ్లీ వైల్ గివింగ్ ఏ బ్రైబ్, అసొంటోని తీసుకొచ్చి బంగారు లక్ష్మణ్ నువ్వు దొంగ అంటావు. బంగారు లక్ష్మణ్ ఏం పోయి లంచం అడగలేదు తెహల్కావాడిని, నువ్వు నేను నీకు అవి ఇస్తాను నువ్వు నాకు ఇయ్యా నేను అందే. వాడే ఆఫీస్కి వచ్చిండు, ఏం మాట్లాడు కూడా వినవాళ్ళే. పార్టీ ఫండ్ అని ఇచ్చిండు, పార్టీ ఫండ్ కదా అని పెద్ద మనిషి పెట్టుకున్నాడు. ఆయనని రోజు మనం ఊరేసినాం రాజకీయంగా. క్యాండిడేట్ 2 గంటలు చర్చలు జరిపిన నువ్వు ఎట్లా సీఎం చేస్తావు? లంచం గురించి కట్టలు పైసలు తీసుకపోయి లెక్క పెడతా అంటే వేర్ ఇస్ కాంగ్రెస్, వేర్ ఇస్ ఎథిక్స్? నీ ఎథిక్స్ ఏవి? అసలు ఎత్త గిట్టిన ఉంటుంది. నేను ఇచ్చేసిన ఎవరు టీపీసీసీ ప్రెసిడెంట్ చేసింది మీ పార్టీ కదా. అవునబ్బా, ఇచ్చేటప్పుడు ఉండద్దా బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవడేంది? యువర్ కాంగ్రెస్ బ్రదర్, యువర్ క్లెయిమింగ్ గాంధీయన్స్ ఐడియాలజీ. నువ్వు వేరే చిన్న తప్పు చేస్తే నువ్వు నా సొంటోడు యూత్ కాంగ్రెస్లో ఒకసారి ఒక సంఘటన అయింది.
నేను తమిళనాడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఒక క్యాండిడేట్ దగ్గర పైసలు లేకుండే ఫామ్స్కు. ఆ డబ్బులు నేను ఆయన ఇచ్చినా అని నేనే తీసుకున్నాడు కాదు, బక్క చేసాను. ఆ పలానా క్యాండిడేట్కి పైసలు లేకుండా ఆయన పైసలు ఇచ్చిందని నా మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది. నువ్వు పైసలు లేకుండా మనకి ఎట్లా పైసలు ఇస్తావు నువ్వు అని చెప్పేసి నా మీద ఎంక్వైరీ కమిటీ చేసిండ్రు. మరి నేను మీద మరి రెడ్డి దొరికిన తెచ్చుకుని ముఖ్యమంత్రి తెచ్చుకున్నావు. మరి ఏం చెప్తారు, మీ పార్టీకి ఏం సందేశం ఇస్తారు? నేను అడుగుతున్నాను, నేను ఇప్పుడు మా పార్టీ ఎక్కడిది కానీ నేను బయటికి అదే కాంగ్రెస్ పార్టీకి, అవును మిమ్మల్ని బహిష్కరించిన పార్టీకి ఏం సందేశం? అవును, నాకేమో లలిత్ మోహన్ ఆయన వేసిన ఆయన పేరు ఎలక్షన్ డిమాండ్ తొలగించాలని. అవును, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం గారు ఇప్పుడు మరి సీఎం ని తొలగిస్తే తొలగించిండ్రు, మరి గీ మహేందర్ రెడ్డిని ఎందుకు తొలగించాలంటారు? సూపర్, మంచి పాయింట్ అడిగినావు. ఎవరిని అడుగుతారేమో అని పెట్టినా, ఎవరు అడుగుతారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అయింది. ఫోన్ ట్యాపింగ్లో ప్రధానమైన 2 అంశాలు. విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఎవడైతే ఇప్పుడు శ్రీనిధి ఎండీగా ఉండో వాడు 4 లక్షల సిమ్లు కొన్నాడు. మొత్తం 4 లక్షల సిమ్లు చెప్తే కదా స్టోరీ, గత ప్రభుత్వంలో కొన్నాడు వాడు. ఈ వాజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ ఎర్రబెల్లి దయాకరావు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్, అప్పటి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్. అయితే వీడు సిఎస్ఆర్ ఫండ్స్ అని ఎత్తుకపోయి దయాకరావుకు కేటీఆర్ ఖర్చు పెట్టాడు. అది నేను బయట పెట్టిన. అందులో బయట పెడతానే 4 లక్షల సిమ్లు బయటకు వచ్చింది. ఈ 4 లక్షల సిమ్లు వీడు ఎందుకు కొన్నాడు? నెంబర్ 1. 4 సిమ్ల ఏమైందంటే వరల్డ్ బ్యాంక్ అంటే పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు ఖర్చు పెట్టని కానీ 1,000 US బిలియన్ డాలర్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశానికి ఇస్తుండే. అందులో పుట్టుకొచ్చినాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిధులు అన్నట్టు. ఈ పైసలన్నీ రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆడబెట్టి గత ప్రభుత్వం నడిపింది. ఈ 4 లక్షల సిమ్ములు ఈ ఊళ్ళల్లో పనిచేస్తారు కదా హెల్ప్ గ్రూప్స్లల్లో, వాళ్ళకి ఇచ్చింది అన్నట్టు. ఇచ్చి నెలకు 25 లక్షల రూపాయలు బిల్లు కడుతుండే ఎయిర్టెల్కు, ఐడియాకు, జియోకు. నేను నీకు 25 లక్షల బిల్లు కడుతున్నా, నాకు ఆ ఫోన్లో వినేది వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటుండ్రో నాకు కావాలి అని చెప్తే వీడు తీసుకుపోయి ఇచ్చిండు. ఆ సెటప్ చేసింది వేణు అనేటోడు ఇప్పుడు ఉన్నాడు, ఇవాళ గవర్నమెంట్లో ఉండు. అక్కడ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చినాయి ఫోన్ ట్యాపింగ్. ఇజ్రాయల్ లేదు, బొంగు లేదు, స్టోరీ చెప్తున్నా వచ్చినాయి. ఇది అంతా నేను సిపికి ఇచ్చిన, ఇప్పుడు ప్రజెంట్ సిపి గారికి నేను ఇచ్చిన. ఈ 4 లక్షల సిమ్ములు కొన్నాడు వాడు అక్కడనే ఉన్నాడు. ఎవడు? విద్యాసాగర్ రెడ్డి గారు. వాడు అక్కడికి వెళ్ళి మారలేదు, వాడిని పెట్టుకున్నాడు. ఆ ఫోన్ ట్యాపింగ్ అప్పుడు డీజీపీ ఎవడు ఉండే? మహేందర్ రెడ్డి ఉండే. అంటే నీ దృష్టిలో ప్రభాకరరావు విలన్ కదా, ఐజీ ఇంటెలిజెన్స్ ప్రభాకరరావు. భుజంగరావు విలన్ కదా, ఇంకెవడో 4 విలన్లు కదా. మరి వీళ్ళందరికీ ఇక్కడికి వెళ్ళి ఆదేశాలు పోకుండానే వాళ్ళు పనిచేసిండ్రా? అంటే ఇక ముఖ్యమంత్రి గారు వాళ్ళే పనిచేసిండ్రేమో. అది చెప్పాలి కదా. అసోంటి ఒక ఫోన్ ట్యాపింగ్లా నువ్వు ఉన్నా లేకుండా నువ్వు బాధ్యుని అవుతావు బ్రదర్. అర్థమైందా? పోలీస్ స్టేషన్లో హోంగార్డు లాకప్ దత్తి చేస్తే సీఏని సస్పెండ్ చేస్తారు, హోంగార్డు చేయరు. అర్థమైందా? అట్లా ఇక్కడ డీజీపీ హైరార్కీలో ఏదైతే మహేందర్ రెడ్డి గారు అప్పటి డీజీపీ కాబట్టి ఈ సిమ్ముల వ్యవహారము, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా ఆయన కనుసన్నల్లో జరిగింది కాబట్టి ఆ అవినీతి పరుణ్ణి మీరు తెచ్చి టీఎస్పీఎస్కి పెట్టిండ్రు, మన ప్రభుత్వంలో నమ్మకం కోల్పోతాం అనేది మీ వాదన. పౌర సమాజము కూడా వ్యతిరేకించింది ఆయన నియామకాన్ని. పౌర సమాజం కూడా వద్దన్నది. ఇంకోటి ఫుడ్ సర్వీస్ కూడా లేదు ఆయనకు డిసెంబర్లో. అందుకని ఒక్క ఎగ్జామ్ వాయిదా వేస్తారు డిసెంబర్లో, పని ఒడగొట్టాలి ఈయన నాయకత్వంలో. అంటే అంతా ఈయన పీరియడ్లో అన్నీ ఒడగొట్టాలనేది ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? దీని వెనుక ఉన్న ఏంటిది? ఇంత అసమర్థుడు, అవినీతి పరుడైన ఒక అధికారిని తీసుకొని వచ్చి అలా పెట్టి సంవత్సరం కూడా ఆయనకు సర్వీస్ ఉన్న వ్యక్తిని పెట్టి ఈయన వచ్చిండు, ఈయన పోలీసు కదా. మరి పోయినసారి పేపర్ లీక్ అయింది, మరి ఆ కేసు గురించి వాళ్ళ స్టాఫ్ని ఇది కూడా మనం గమనించవచ్చా? ఒక సింగిల్ పోలీస్ క్యాడర్ వ్యక్తిని ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్ పోస్ట్లో పెట్టడం కూడా తప్పే అనేది గతంలో నిరుద్యోగులు వాదించిన వాదన అయినప్పటికీ నిరంకుశత్వంగా మేము మాకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటాం అనేది కాంగ్రెస్ వాదన అని నిరుద్యోగులు కానీ మీరు ఆరోపిస్తున్న మీ వాదన. ఒక ఫోన్ రికార్డింగ్ వినిపిస్తా. ఆయన ఎంత ఇదంటే ఇప్పుడు
గ్రూప్ 3 గ్రూప్ 2 డేట్లు ఉన్నాయి కదా, ఆ డేట్లు కూడా ప్రైవేట్ స్టడీ సర్కిల్లోకి వెళ్ళి తీసుకున్నారు అని చెప్పేసి బల్మూరే స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇక నువ్వు సమర్థుని ఎట్లయితావు, నువ్వు బయట వాళ్ళకి వెళ్ళి డేట్ ఎట్లా తీసుకుంటావు, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అంత బాగా జాపుతా నువ్వు బయట వాళ్ళతోని డేట్లు తీసుకున్నావంటే ఇక నువ్వు సమర్థుని ఎట్లయితావు, నువ్వు డేట్ ఎట్లా తీసుకుంటావు ఒక కమిషన్ అంటే దీనంతా ఏమన్నా ఈ కోచింగ్ సెంటర్ల గూడు పుట్ట అని ఏమన్నా బ్రదర్ ఇగో మనం ఉత్తగా మాట్లాడినాం అనుకో గలీజ్ గాలు కామెంట్ పెడతారు, అర్థమైందా? నేను ఇంట్లో కూర్చొని అన్నం దీన్ని మాట్లాడుతున్నా చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకోరు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి. ఇక డేట్లు బయట వాళ్ళకి డేట్లు తీసుకున్నాక ఎట్లయితాడు అంటే ప్రభుత్వం దగ్గర ఒక విధి విధానాలు అనేది రూపకల్పన జరగాలి, కానీ ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకున్న ఏవైతే విధి విధానాలు అవి సమర్థతకు నెంబర్ 1 పాయింట్ నువ్వు చెప్పు. రెండోది ఇప్పుడు టీఎస్పిఎస్సి టీజీపీఎస్లా ఏం జరుగుతుంది, డేట్ నువ్వు ఇచ్చినవా ఇయ్యలేదా చెప్పు అని నేను అడుగుతున్నంటే ఈయనకే సంబంధం అసలు కమిషన్తో? అవును, ఒక ఎమ్మెల్సీకి ఏం సంబంధం? చట్టబద్ధమైన ఒక కమిషన్కి ఎమ్మెల్సీకి ఏం సంబంధం అనేది ఏం సంబంధం? డేట్ నువ్వు ఇచ్చినావా లేదా అంటే ఈయన మీడియేటరా, ఈయన టీఎస్పీఎస్కి మధ్య నేను బ్రోకరా? లేదు, అసలు నోటిఫికేషన్ లేపించింది మేము, అసలు ఎగ్జామ్స్ నడిపించిందే మేము అని అన్ని వార్తలు వినబడుతున్నాయి కదా. అంత మీడియేట్ ఉంటుంది కదా, మరి ఇతని చేతిలో పేపర్ కూడా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఉండొచ్చు. అర్థమైందా? ఇక ట్రాన్స్పరెంట్ ఎక్కడిది ఇప్పుడు? అందుకే రద్దు చేయాలని అడుగుతున్నా. అంతే, తీసేయాలంటున్నాను. ఎవరు చైర్మన్ గారిని తీసేయాలి, అంతే. చైర్మన్ అసమర్థుడు, తీసి పడేసేయాలి అని చెప్పి పెట్టినాం. ఇగో ఇవన్నీ వాళ్ళ డిమాండ్లే. నా 2 డిమాండ్ నా సొంత ఏం లేదు. నెక్స్ట్ మొదటి డిమాండ్ మర్చిపోయినట్టున్నారు, ఏది క్యాలెండర్ ఇయర్ ప్రకటించాలి, 2 లక్షల ఉద్యోగాలు మాకు ఇచ్చేది క్యాలెండర్ ఇయర్ వేయాలి అనేది ప్రధానమైన డిమాండ్. అయితే ఆ డిమాండ్ క్యాలెండరు ముఖ్యమంత్రి ఇచ్చేసిన అన్నాడు కదా, మరి టీఎస్పీఎస్సీ ఇవ్వలేదని చెప్తుంది. అది తోవలున్నది. ఇవాళ ఇప్పుడు హాట్ టాపిక్స్ 5 నడుస్తున్నాయి. ఇప్పుడు 4వది కూడా నేను యాడ్ చేయాలి. 6వది 4000 వృత్తి ఇవ్వాలి, ఫ్రీ ఎగ్జామ్ ఫీజు, ఒక్క ఫీజు కడితే ఎన్ని పరీక్షలను రాయొచ్చు అన్నారు మేనిఫెస్టో. నెక్స్ట్ అది కూడా ఉన్నది. అదేందా వీళ్ళు మేము మాట ఏది ఇస్తాము దాటుతాం అని అనుకుంటే నడవది. ఈరోజు ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ ఖచ్చితంగా మీ దీక్ష ఇట్లనే కొనసాగుతుంది. నిరుద్యోగులకు సంబంధించిన ఏ డిమాండ్స్ అయినా ఇవి ఉన్న డిమాండ్స్ అంటే పెట్టని 2 డిమాండ్స్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది. 1 క్యాలెండర్ ఇయర్, 2 నిరుద్యోగ భృతి. ఈ 2 అంశాలను కూడా జత చేసుకుంటూ మీ దీక్షను కొనసాగిస్తారనేది మీ వాదన. అంతే, 100%. ప్రస్తుతం మనం ఈ పరిస్థితిలో ఉన్న బక్కా జడ్సన్ అన్న గారిని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఏదైతే తనది కాని డిమాండ్స్లని నిరుద్యోగులకు న్యాయం జరగాలి, అన్యాయం జరగద్దు, ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాటలే, వాగ్దానాలే, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్న డిమాండ్సే అని, ఏవైతే వాటిని నెరవేర్చాలని నిరంతరాయంగా చాలామంది ఎవరైతే పేడు నాయకులు, పేడ్ ఆర్టిస్టులు అని చెప్పుకుంటున్న నాయకులు బాగా మెక్కి ఇంట్లో పడుకొని ఏదైతే కండువాలు వేసుకొని పేడ్ ఆర్టిస్టులాగా ప్రవర్తిస్తున్న వాళ్ళ మాటలు కాదు. వీలైతే నిరుద్యోగుల కోసము, ఉద్యమాలు చేయడానికి కోసము మీరు ముందుకు రావాలే తప్ప ఇట్లా ఏదైతే నిస్వార్థంగా, నిష్కలంకంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళపై ఆరోపణలు చేయడం కూడా తగదు అని చెప్పుకుంటూ మరొకసారి ఏవైతే సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని తొలగించాలి, టీఎస్పీఎస్సీ చైర్మన్గా అవినీతి మహేందర్ రెడ్డిని తొలగించాలి, తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏదైతే 1:100 అన్నారు, 1:100 కాదు, 100 కాదు,
ఎంతమంది క్వాలిఫై అవుతారో అంతమందికి ఎగ్జామ్ పెట్టే కెపాసిటీ మన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఇది ధనిక రాష్ట్రం, గతంలో ధనిక రాష్ట్రం అని గత ప్రభుత్వం చెప్పుకున్నది. ఇది ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వంలో ఏదైతే 1:100 కాదు 1:all అందరి పిల్లలనే ఒక డిమాండ్ కూడా ప్రత్యేకం మళ్ళీ కొత్తగా తెర మీదకి వచ్చింది. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి. అదేవిధంగా డిఎస్సి పోస్ట్పోన్ చేయాలి, మెగా డిఎస్సి వేయాలి. ఏదైతే ఒప్పుకున్న విధంగా 20,000 పైచిలుకు ఖాళీలు ఉన్నాయి కాబట్టి మెగా డిఎస్సి వేయాలి. టెట్ నార్మలైజేషన్ చేయాలి. నార్మలైజేషన్ చేయకపోతే 1 మార్కు 2 మార్కులతో కోల్పోయిన విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోతారు. అదేవిధంగా గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ రిలిక్విష్మెంట్ గత ప్రభుత్వం పెట్టింది, ఈ ప్రభుత్వం పెట్టకపోవడం అనేది సిగ్గుచేటు. ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలి. నెక్స్ట్ డౌన్ మెరిట్కి ఇవ్వాలి, అందరి నిరుద్యోగులకి న్యాయం చేయాలి. డౌన్ మెరిట్ వరకు ఎంతైతే ఉంటుందో, ర్యాంక్ ఎంతైతే వరకు అయితే కట్ ఆఫ్ దిగుతుందో ఆ కట్ ఆఫ్కి దించాలి. అదేవిధంగా జీవో నెంబర్ 46 ఏదైతే గతంలో 371D 1975లో వచ్చిన ఆర్డర్లో ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడా గత ప్రభుత్వాలు అమలు చేయలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే లోకల్ ఏరియా ఆధారంగా ఇచ్చిన, ఏదైతే స్థానికతను ఆధారంగా చేసుకొని ఇచ్చిన నోటిఫికేషన్లే ప్రామాణికం కానీ 46 ప్రకారం రేషియో ఆధారంగా జనాభా ఆధారంగా ఇచ్చేది తప్పు. ఆ జీవో అమలులోనే చట్టబద్ధత లేదు అనేది వీళ్ళు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరి వాదన. దానివల్ల కొన్ని ప్రాంతాల నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, కొన్ని ప్రాంతాల నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుంది అనే వాదన. కాబట్టి ఈ దీక్షకు ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు మొత్తం జడ్సన్ అన్న కావచ్చు, మోతీలాల్ కావచ్చు, ఇంకా అశోక్ సార్ కావచ్చు, ఇంకెవరైనా నిరుద్యోగుల పక్షాన కొట్లాడితే వాళ్ళ వెంట మేము ఉన్నాము అని మద్దతు తెలుపుతున్నారు. ఈ మద్దతుకు అందరూ సంఘీభావం తెలుపాలని మరొకసారి కోరుకుంటున్నారు.